మా నాయనగారు టీచర్. మా అన్నగారు వీరికి కంటెంపరీ కాస్ట్ జూనియర్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ. నా మేనమామ కూడా లెక్చరర్. నేను కూడా సర్వీస్లో ఉండి రూర్కీ యూనివర్సిటీలో ఎంఎస్ చేసి పిహెచ్డీకి చేసి వాళ్ళు అక్కడ ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తే ఉండనా లేదా అని మనసంతరం ప్రొఫెసర్ చేయాలి. మా ఇంట్లో అందరూ ప్రొఫెసర్స్ అయితే బాగుండదురా, నువ్వు బయట ఉంటేనే బాగుంటుంది అని మమ్మల్ని అంటే ఈ వృత్తి మీద నాకు ఉన్నటువంటి స్పెషల్ గౌరవాన్ని గురించి నేను మిమ్మల్ని చెప్పుకుంటున్నాను. మీరైతే నాకు ఎనలేని గౌరవం. ఈవేళ మీరు లేకపోతే మీరు లేవు. నేను చదువుకునే రోజుల్లో ఈ కార్పొరేట్ లేదు, ఇప్పుడు ఉన్నది. అందుకే ఢిల్లీలో శ్రీ చైతన్యలో నా మనవడి చేర్పించారు మొదట. ఎందుకంటే ఈవేళ శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం ఎవరు ఆపేటువంటి పరిస్థితులు లేదు. మొత్తం ఢిల్లీ కూడా మొత్తం ఇవరకు అగర్వాల్ ఉండేది, ఫిడ్జీ ఉండేది. వాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండంగా దాన్ని కూడా అక్కడ రథం గెలుస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మేము చూసాం వాళ్ళ ప్రకటనలు 1 1 2 2 3 3 3 అట్లుంటే దాన్ని చూసి మేము చాలా పగడింటుంటాం. అమ్మ నిజమేనా కాదా, మరి ఇందులో అందరికీ అట్లా ఉంటాయా లేక కొంతమంది ఉంటారా? మీతో పాపం మా గురువు గారు పిడుగులు కురిపించారు. నేను కొంచెం నీళ్ళలాగా చల్లగా మాట్లాడతాను, ఎందుకంటే అందరూ ఒకే రకంగా మాట్లాడితే బాగుండదు కనుక. ఇక్కడే ఇదే వేదిక మీద దాదాపు సంవత్సరం కింద ఒక సభ జరిగింది. అప్పుడు జయశంకర్ గారు పోయిన సందర్భంలో దాదాపు పెద్ద గిరాకీ ఏర్పడింది. స్పీకర్స్కి దొరకటం లే, ఇప్పుడు కూడా దొరకటం లే. ఎక్కడ అంటే ప్రతి ఊర్లో జయశంకర్ గారు పటం వేసుకోవటం. సరాసరి జయశంకర్ గారు ఒక సాధారణ టీచర్గా వారు చెప్పినట్టుగా మన మిత్రుడు చెప్పినట్టుగా ఎక్కడ టీచరు, ఎక్కడ తెలంగాణ జాతి పిత, అసలు ఎవరైనా ఊహించగలరా? అది కూడా ఉద్యోగం చేసుకోకుండా ఉద్యోగం చేసి. అయితే ఆయన గురించి తెలిసిన వాళ్ళు, తెలవని వాళ్ళు, ఇష్టం వచ్చినట్టుగా ఇక ఛాన్స్ దొరికింది కానీ మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు. ఇంపార్టెంట్ సంగతి కాదు. నేను వెనక కూర్చున్నాను, వెనక లేట్గా వచ్చినట్టు నేను ఆ లైన్ దొరికింది. జయశంకర్ గారితో నా అదృష్టవశాత్తు ఈ 9-10 సంవత్సరాలు అతి సన్నిహితంగా కేసీఆర్ గారికి పక్కన ఒక 2 ఎడ్లు ముసలి ఎడ్లు ఉంటే అది ఒక ఇద్దరికి ఉండి ఆయన పోయాడు. ఇక్కడ నేను బతుకున్నాను. ఇవాళ ఇంకో సభలో ఆయన కేసీఆర్ గారు చెప్పారు, కుడియడబలుగా ఉండేవారు, మాకు సహాయ సహకారాలు ఇచ్చారు. అయితే ఆయన ఆ 10 సంవత్సరాల్లో నేను ఉంటున్న టైంలో అనేక సందర్భాల్లో అనేక విషయాలు ఉద్యమం గురించి ఆయన ఇంకో విషయంలో ఇంకా తెలంగాణ తప్ప ఆయన విషయం లేనే లేదు. మాకన్నా ఇతరత్ర కొన్ని కార్యక్రమాలు ఫ్యామిలీ ఉండాలి, ఫ్యామిలీ లేదు. వారు చెప్పినట్టుగా ఇదే తెలంగాణ తెలంగాణ తెలంగాణ. అయితే ఆ రోజు సభలో ఆయనను అసహించుకునేవాళ్ళు, ఆయనంటే జలసి ఉన్నవాళ్ళు, కోపం ఉన్నవాళ్ళు, వాళ్ళు వచ్చి పొగడుతూ ఉంటే నాకెందుకు ఆయన గురించి వాళ్ళ గురించి నాకు తెలుసు. ఒంటి మీద తేళ్ళు జల్లు పాకెట్ అనిపించింది. ఏంటమ్మా మరి ఇంత అన్యాయంగా, ఎందుకు అంత అవసరమా అని. 50 సంవత్సరాల కింద నేను ఢిల్లీలో చాలా యువకుడుగా ఉండి అప్పుడు ఉద్యోగంలో చేరినప్పుడు నాకు కొంచెం నాటకాల పిచ్చి ఎక్కువ. మా రామారావు గారికి తెలుసు, నాటకాలు సినిమాలు చూస్తాము. అందులో ఒకటి బెంగాలీ నాటకం చూశాను. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ 100వ జయంతి ఉత్సవాలు జరుగుతుంది. అంత బెంగాలీ భాషలో వాళ్ళకు అభిమానం. బెంగాలీ వాళ్ళకు నాటక రంగంలో చాలా అభిమానం. అందరికీ ఇంకో టైం ఉంది కాబట్టి చెప్తున్నాను. నాకు అర్థం కాలేదు కానీ ఐ కుడ్ ఫాలో ది టెక్స్ట్. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారి గురించి ఆ రోజు 100వ జయంతి ఉత్సవాలు అయితే బెంగాల్లో విపరీతమైన రద్దీ ఏర్పడ్డది స్పీకర్స్ కోసం. ఆ స్పీకర్స్ అందరినీ సిటీలో బుక్ చేసుకున్నారు. ఊళ్ళలో వాళ్ళకు స్పీకర్ దొరకల. చివరికి దొరికే వాళ్ళని పట్టుకున్నారు, తీసుకెళ్ళారు, రమ్మన్నారు, ఇన్వైట్ చేశారు. అది ఒక రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్లో వీళ్ళు దిగారు. ఆ రోజు అర్ధరాత్రి అయిపోయింది, పెద్ద గాలి దుమారం. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కార్యకర్తలు రాలేదు, వీళ్ళు తీసుకెళ్ళాలి చోటికి, ఊరికి. ఆ రైల్వే స్టేషన్లో దిగారు. అందులో ఒక పెద్ద మనిషి ఇట్లాంటి పటం కూడా పట్టుకొచ్చాడు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ది. దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళ ముగ్గురు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎవరికి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారి గురించి తెలియదు. ప్రజలకు తెలుసు, ఎందుకంటే ప్రేక్షకులకు తెలుసు విద్యాసాగర్ గారి గురించి. మనం అందరం తెలిసిన చదువుకున్న వాళ్ళమే కదా. వాళ్ళు నవ్వుకుంటున్నారు. వీళ్ళు సీరియస్గా డిస్కస్ చేస్తుంటే ప్రతివాడు అతి జాగ్రత్తగా తన తెలవదు అన్న విషయాన్ని బయటపడకుండా చాలా అతనికి సన్నిహితుడిని నేను.
అద్భుతమైన అతని గుణాలు ఉన్నాయని ఒకటి కూడా చెప్తూ ఉంటే వాళ్ళంతా ఎంజాయ్ చేస్తుంటారు. ఇట్లా నలుగురు అయినాక మీరు చూస్తున్నారు, ఇంకా ఏమిటి కార్యకర్త రాలేదు, కొంచెం వర్షం ఆగిపోయింది, కార్యకర్త వచ్చాడు, సారీ సార్ లేట్ అయిపోయింది, నువ్వు తీసుకుపోవడానికి పర్వాలేదు ఇంకేంటి గంట సేపు అయిందన్నారు. వీళ్ళు బయలుదేరారు. ఆ పటం అక్కడ మర్చిపోయారు. ఈ నాటకంలో బాగా చెప్తున్నారు. ఆ కార్యకర్త వచ్చి సార్ మీరు పటం మర్చిపెట్టి అయ్యో పటం పట్టకు తీసుకురావాయి మేము వెళ్తున్నాం వీటి కారణం ఉంటున్నారు. ఆయన పటం నుంచి పటం నుంచి కళ్ళెమ్మ నీళ్లు కొడుతూ ఉంటాయి. అంటే నా గురించి ఇన్ని వాస్తవాలు వీళ్ళు చెప్తున్నారు అనే విషయాన్ని ఆ రోజు వెళ్తూ చూశాను. జయశంకర్ గారిని కళ్ళు నుంచి ఏమైనా కన్నీళ్ళు పడుతున్నాయని. అంటే మా వాళ్ళు కూడా కొంతమంది అత్యుత్సాహంతో జయశంకర్ గారితో నాకు చాలా దగ్గర పరిచయం ఉన్నది అని చెప్పుకోవడానికి చాలా 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 విషయాలు చెప్తుంటారు. నాకు చాలా బాగా అయింది. నాకు 10 సంవత్సరాల తర్వాత నుంచి నాకు జయశంకర్ గారితో పరిచయం. కానీ నేను నా జీవితంలో అటువంటి వ్యక్తిని నేను చూడలేదు. నేను ఏదో గొప్పని చెప్పడం లేదు. అసలు రిటైర్ అయిన తర్వాత ఎందరో దీనికి ఒక ప్లాట్ కొనుక్కుందామా, ఇల్లు కొనుక్కుందామా, సిటీలోకి చేద్దామా ఆలోచించేవాడు. ఈ తెలంగాణ పిచ్చేమిటి అనే ధోరణిలో అంత విపరీతంగా తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ వనరుల గురించి, తెలంగాణ ఉద్యోగాల గురించి, తెలంగాణ సంస్కృతి గురించి ఆలోచించే మనిషి నాకు అర్థం కాలేదు. ఆయన ఎప్పటి నుంచి అందరూ తెలంగాణ పిచ్చోడు అనుకునే వాళ్ళేది. 1952లో మర్కజీ స్కూల్ వరంగల్లో చదువుకున్న రోజుల నుంచి ఆయనే అదే ధోరణి. సిటీ కాలేజీలో అప్పుడు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు ఆయన గురించి. ఆయనే తన పుస్తకంలో రాసుకున్నాడు. ఎప్పటికైనా మీకు టైం ఉంటే ఒడవని ముచ్చట అని తెలంగాణ సిద్ధార్థ ప్రొఫెసర్ జయశంకర్ గారి గురించి ఒక పుస్తకం వచ్చింది. ఆల్మోస్ట్ ఆటోబయోగ్రఫీ లాంటి, తప్పకుండా చదవవలసిన పుస్తకం. ఆ సిటీ కాలేజీకి పోయిన తర్వాత అక్కడ స్టూడెంట్స్ అందరూ వాళ్ళు తెలంగాణలో అది ఎడ్యుకేషన్ టైం అది 52 టైంలో ఈయన పిల్లవాడే 15, 16, 17, 18, 34 కదా. అప్పుడు ఇక్కడ ఫైరింగ్ జరిగింది. ఈయనే వరంగల్ నుంచి రిప్రజెంటేటివ్గా వెళ్తూ ఆలయం దగ్గర బస్ స్టాప్ అయిపోయి జనగాం దగ్గరలో ఎక్కడో బస్సు ఫెయిల్ అయ్యింది. ఆయన సకాలానికి చేయలేకపోయాడు. ఆయన వచ్చేటప్పటికి జరగవలసిన అనర్థం జరిగిపోయింది. చాలా మందికి ఫైటింగ్లు చచ్చిపోయారు కూడా. ఈయన బాధపడి ఎన్నోసార్లు చెప్పాడు, నేను కూడా సకాలానికి చేయకపోయి ఉంటే చచ్చిపోయి ఉండేవాడిని. చచ్చిపోయి ఉంటే ఈ 54 సంవత్సరాల నుంచి జరిగే తెలంగాణకు అనర్థాలని కలిసి ఉన్న కళ్ళారా చూసేవాడిని కాదు అని చెప్పేసి ఆయన బాధపడ్డాడు. అది ఎంత బాధాకరం అంటే ఆయన స్వయంగా తెలంగాణ వాళ్ళ గురించి అనుభవించాడు. ఒక్కొక్క బడ్జెట్ ఫిగర్ అండి. 1956 నుంచి నిన్నటి దాకా ఆయన చచ్చిపోయేదాకా ఆయన దేవుడు ఇప్పుడు ఇవాళ దుర్గా గారు వస్తారు. ఆయనకి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు. ఆయన రాలేదు, వస్తుంది ప్రొఫెసర్ దుర్గా గారు. ఇంట్లో బుక్స్ పేరు ఉంటాయి. ప్రతి చోట మనకు ఎంత బడ్జెట్ జరిగింది, కార్పొరేట్ కాలేజీలకు ఎంత వచ్చింది, మనకెంత వచ్చింది, గుంటూరుకి ఎంత పోయింది, ఇక్కడ ఎంతో ఉద్యోగాలు, అది అన్ని స్టాటిస్టిక్స్ ఆయన దగ్గర. ఎందుకని అది కూడి పెట్టేదా గుడ్డు పెట్టేదా, కానీ ఆయన ఉన్న తపరన్నమాట. మనకి ఇంత అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని సెట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా? ఆయనకి ఆయన అదృష్టము, తెలంగాణ అదృష్టము, చంద్రబాబు దురదృష్టము. మొత్తానికి చంద్రశేఖరరావు గారు ఆ తెలంగాణ తెలుగుదేశం నుంచి బయటపడి ఈ ఒడవని ముచ్చట్లో చెప్తారు. ఆయన తెలంగాణలో ఇద్దరు నాయకులు ఇప్పటిదాకా నేను చూసి అద్భుతంగా మేధస్సు ఉండి ప్రజలకు చాలా దగ్గరైన వ్యక్తులు ఇద్దరు ఇప్పటిదాకా పోటీ చేసిన వాళ్ళు. ఒకరు చెన్నారెడ్డి గారు, ఇంకొకరు చంద్రశేఖరరావు గారు. చాలా మంది దురభిప్రాయం ఉన్నది. ఎవరంటే చెన్నారెడ్డి ఉద్యమాన్ని అమ్మిండు, కాంగ్రెస్లో కలిసిండు. నాకు కూడా అక్కడ అభిప్రాయం ఉండేది. కానీ చెన్నారెడ్డి గారు చేసిన ఫైట్, ఆయన చేసినటువంటి మాకు ఆయన కమిటీస్లో రిపోర్ట్స్ చదువుతూ ఉంటే ఎంత ఫెరోషియస్గా పంజాబ్తో పోల్చాం మన తెలంగాణని. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు నీళ్లు రావటం లేదు, ఎందుకు ఇవ్వటం లేదు చెప్పి రీజనల్ కమిటీ చైర్మన్గా ఉండేవాడు. ఆయన అద్భుతంగా ఆయన పరిశోధన చేస్తే ఆయన ఎంత చేశాడు. కానీ కడప ఏమిటంటే ఆ లాస్ట్ పేజీ అనేది ఆయనలో అది ఈ కాంగ్రెస్తో కలవడం అనేది మొత్తం ఆయన జీవిత గమ్యాన్ని మార్చి ఇవాళ ప్రజల్లో చెన్నారెడ్డి అంటే ఒక రకమైన మొత్తం
ఈ పుస్తకంలో ఆ విషయం అంతా రాస్తారు. ఆయన రాస్తే ఏం చెప్పాడు, చెన్నారెడ్డిని చూశాను కానీ చంద్రశేఖరరావు దగ్గర ఉన్న కూడా ఆయన దగ్గర లేదు. ఏమిటంటే ఏదైనా మనం విషయం చెప్తూ ఉంటే ఆయన వినిపించుకునేవాడు కాదు. ఎందుకండి అవసరం లేదు, మనం లొల్లి పెట్టి తెచ్చుకోవాలి, తరకం పెట్టి లెక్కలు పెట్టి వీళ్ళ ప్రజలకు చెప్తే వాళ్ళకి అర్థం కాదు అనేవాడు. కానీ మీరు నిజంగా నమ్మండి, ఉద్యోగాల దగ్గర నుంచి 60 గురించి నేను మాట్లాడి మీకే చాలా మంది తెలుసు. మొత్తం ఎంతమంది ఉద్యోగాలు, ఎంత ప్రమోషన్ మనకు రావాలా, ఎన్ని వచ్చాయి, ఎన్ని సీట్లు, అక్కడి నుంచి నీడ గురించి నాకు తెలుసు. ఆ నీడ గురించి నేను ఎట్లా చెప్తాను మీరు